హలో అందరికి, నేను ఇప్పుడు చూపించబోయే గుడి చూస్తే ఖచ్చితంగా వావ్ అనాల్సిందే. అసలు ఈ ఎంట్రన్స్ చూస్తే మతిపోయింది. నాకు ఇంత బాగుందేంటి ఈ ఎంట్రన్స్ అనుకున్నాను. లోపలికి వెళ్తుంటే భలే అనిపించింది. స్టెప్స్ మాత్రం వేరే లెవెల్. ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినా ఎంజాయ్ చేస్తూ ఎక్కాము. వేరే దారి ఉన్నా మళ్ళీ ఈ స్టెప్స్ దిగుతూనే వచ్చాం. అంత బాగా అనిపించింది ఈ గుడిలో. ఇక ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాము. మనం ఇప్పుడు మంచిరేవుల శివాలయం దగ్గర ఉన్నాము. ఈ శివాలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ శివాలయం గుట్ట పైన ఉంటుంది. శివరాత్రి సమయంలో లక్షల్లో భక్తులు దర్శించుకుంటుంటారు. ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉంటుంది ఆ సమయంలో. ఇక్కడ ఏ గుడి కూడా ప్రత్యేకంగా కట్టినదైతే కాదు. వీరభద్రుడు ఇక్కడ స్వయంగా వెలిసినట్టు చరిత్ర చెబుతోంది. ఈ శైవ క్షేత్రాన్ని తెలంగాణ శ్రీశైలంగా పిలుస్తారు. ఈ గుడికి ఈశాన్యం వైపు ముచ్కింద నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గుడికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే దక్షిణ ద్వారం ఉంటుంది. సాధారణంగా అన్ని గుడ్లకి తూర్పు ద్వారం ఉంటుంది కదా, ఇలా దక్షిణ ద్వారం ఉండడం చాలా అరుదు. ఈ ఆలయానికి పక్కనే శ్రీమఠం కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అక్కడ ధ్యానం చేస్తుంటారు. అది కూడా సహజంగానే గుహలోనే ఉంటుంది. ఈ గుడికి మెట్ల దారి మరియు వెహికల్స్ గుట్టపైకి రావడానికి మెయిన్ రోడ్ కూడా ఉంది. మెట్ల దారిలో వస్తే ఆ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటుంది. పైన ఒక చిన్న గోశాల, ఎంట్రన్స్ లో వినాయకుడు, ద్వారానికి కుడివైపు శివుడి విగ్రహం, నవగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయం బయట ఒక మండపం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఏమైనా కోరికలు ఉన్నవారు వీరభద్రుడికి అభిషేకం చేసి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందని నమ్ముతుంటారు. మీరు కూడా ఖచ్చితంగా ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకోండి. తప్పకుండా మంచి జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ యూట్యూబ్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.